నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్షల సేవలు నిలిచిపోయాయి. అధునాతన యంత్రాల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవైంది. రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో రక్త పరీక్షలు చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణకు నమూనాలు ఇచ్చిన రోగులు రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఫలితాలు సరైన సమయానికి రాక వైద్యులు సైతం చికిత్స అందించకపోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని టీ హబ్ లో రక్త పరీక్షలు నిర్వహించే యంత్రాలు 4 రోజులకోసారి మొరాయిస్తున్నాయి. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచే కాకుండా ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోజుకు 600 రక్త నమూనాలు వస్తుంటాయి. ఒక్క జిల్లా ఆసుపత్రికే రోజుకు 1500 నుంచి 2000 మంది రోగులు వస్తుంటారు. ఇందులో రోజు 100 మందికి పైగా రోగులు ఇన్పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతుంటారు. ఇలా ఆసుపత్రిలో చేరే వారితో సహా గ్రామాల్లోని రోగుల పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తుండటంతో వైద్యం సకాలంలో అందటం లేదు. అధికారుల పర్యవేక్షణలేమి, రసాయనాల కొరతతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. యంత్రాలు ఎప్పుడు పనిచేస్తాయో, ఏ సమయంలో మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. టీ హబ్ నిబంధనల ప్రకారం రోజుకు 136 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10 నుంచి 15 మాత్రమే నిర్వహిస్తున్నారు. మిగతా పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారి ఇదే సమస్య పునరావృతం అవుతుండటంతో రోగులు, వారి బంధువులు అవస్థలు పడుతున్నారు. సరైన సమయానికి రిపోర్టులు రాకపోవడంతో వైద్యులు చికిత్స చేయటం లేదని వాపోతున్నారు. సిబిఎఫ్ ఒకటే మిగతా మాత్రం మిషన్ ఖరాబ్ ఉన్నది అని చెప్తున్నారు. ఎప్పుడు రమ్మని చెప్పలేరు, ఖరాబ్ ఉన్నాయని చెప్పిండు. చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను ఆర్టీసీలోకి రావాలంటే ఈ టెస్టులు కంపల్సరీ రాసిస్తే ఇవి కావాలని ఆర్టీసీ వాళ్ళు అడిగినారు. వీళ్ళు మిషన్లు ఖరాబ్ అయినాయని చెప్పేసి ఆర్మూర్లో కానీ ఇక్కడ కానీ అదే చెప్తున్నారు. కొద్దిగా పెయిన్ వచ్చిందని చెప్పేసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు ఈసీజీ తీసుకోమని చెప్పారు. ఈసీజీ ఇచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి మరి కొలెస్ట్రాల్ పర్సంటేజ్ మనం కూడా తీసుకోవాలని చెప్పేసి దానికోసం అని వెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయట్లేదు, మిషన్లు పని చేయట్లేదు అని చెప్తారు. సో మరి కనీసము ఒక చిన్న అంటే బ్లడ్ టెస్ట్ అంటే చిన్న టెస్ట్ అనుకుంటున్నాను. ఒక మలేరియా కానీ, ఒక డెంగ్యూ కానీ, ఏదైనా ఒక చిన్న ఫీవర్ కానీ తెలుసుకోవాలంటే ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితే బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఆ బ్లడ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేటువంటిది మొత్తము పాడైపోయింది అని చెప్పడం అనేటువంటిది ఇబ్బందిగా కలుగుతుంది. ఇది ప్రతి పేషెంట్కి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా భావిస్తుంది. ఆసుపత్రిలో అత్యవసర వైద్యం, అవసరమైన రోగులకు పరీక్షలు తక్షణమే చేస్తున్నామని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రస్తుతం టీ హబ్ లోని యంత్రం పాడైపోయిందని, త్వరలోనే మరమ్మతులు చేయించి రక్త పరీక్షల సేవలు అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. గవర్నమెంట్ జిహెచ్లో ఆల్మోస్ట్ డైలీ 1500 ఓపీ దాకా వస్తుంది దాని కింద. సో అడ్మిషన్స్ అరౌండ్ 100 దాకా అవుతున్నాయి దాని కింద. సో అందరికీ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్స్కేనో ఇంపార్టెంట్ ఓపీ కేసెస్కి రిక్వైర్డ్ టెస్ట్లన్నీ కూడా ఎమర్జెన్సీ కింద అవసరమైన టెస్ట్లన్నీ చేస్తున్నారు దాని కింద. సో ఒకవేళ శాంపుల్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా కొద్ది టీ హబ్లో కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అని బేసిక్గా మాన్యువల్ కింద చేస్తున్నాం కింద. టీ హబ్ సీరం అనలైజరు కొంచెం అది ప్రాబ్లం వచ్చింది. సర్వీసింగ్ సిఎంసీ ఉన్న వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళు మండే కల్లా క్లియర్ చేస్తాం. నెక్స్ట్ మండే కల్లా క్లియర్ చేస్తారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తరచూ యంత్రాలు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని, వైద్య సేవలు సరైన రీతిలో అందించేట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు.